నీటు విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు, తెలుగు విద్యార్థులకు కూడా న్యాయం జరిగేంత వరకు, తెలుగు విద్యార్థులకు కూడా గ్రేస్ మార్కులు కలపాల్సిన అవసరం ఉంది. ఇవాళ తెలుగు విద్యార్థులు చాలా సంవత్సరాల నుంచి జాతీయ సంస్థలు ఉన్నటువంటి మెడికల్ సంస్థల్లో ఇవాళ వాళ్ళకు ఒక పూర్తి టాప్ మార్కులు రాకుండా ఒక అడ్డుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. మొత్తం కూడా నార్త్ ఏరియాలో మొత్తం కూడా అక్కడ మెడికల్ కళాశాల తక్కువ, కానీ వాళ్ళ ఆధిపత్యం ఎక్కువ ఉంది కాబట్టి తెలుగు విద్యార్థులకు కూడా అన్యాయం జరుగుతూ ఉంది. పరీక్షలు దిద్దడంలో కూడా ఇట్లా వేరియేషన్ ఉందా? ప్రాంతాల వారిగా, సౌత్ ఇండియా వారిగా వేరియేషన్ ఉందని ఏ ఆధారాలతో చెప్తున్నాను? ఇప్పుడు జనరల్గా ఏంటంటే ప్రతి సంవత్సరం టాప్ స్టూడెంట్స్ అనేవాళ్ళు నార్తుల నుంచే వస్తున్నారు. ఇక్కడ మెడికల్ కళాశాల ఎక్కువ ఉంది, ఎడ్యుకేషన్ హబ్ ఉంది ఇక్కడ, అయినా కూడా ఇక్కడ తక్కువగా వస్తూ ఉంది. ఇవాళ నిన్నగాక మొన్న చూశారు, ఇక్కడ మా తమిళనాడు నుంచి స్టాలిన్ గారు కూడా మా తమిళులకు అన్యాయం జరిగిందని ఒక పెద్ద ఎత్తున పోరాటం చేసి నీట్ పరీక్షను రద్దు చేయాలని ఆయన కూడా సవాలు ఇస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ దేశవ్యాప్తంగా కూడా తెలుగు వాళ్ళకే కాదు, ఎన్ఐటి, ఐఐఎంలలో కూడా తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది. గతంలో అనేక రాష్ట్రాలు ఇచ్చేశారు. ఇవాళ నిన్న ఇచ్చినటువంటి మహారాష్ట్ర సీఎం కూడా ఇవాళ మా విద్యార్థులు ప్రైవేటు కళాశాలలో కూడా సీటు సాధించలేని, ర్యాంకులు కూడా రాని పరిస్థితి, దీని వెనకాల కుట్రకోణం ఉందని చెప్తా ఉన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులే కాదు, ఇవాళ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా నీట్ ఎగ్జామ్ పైన మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి నీట్ వెనకాల బీజేపీ నాయకులు వస్తూ ఉంది. తక్షణం వాళ్ళని దోషుల్ని కాపాడే ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉంది. కాబట్టి దీన్ని ఒక సుప్రీంకోర్టు జస్టిస్తోని ఈ యొక్క నీట్ పరీక్షపై జరిగినటువంటి అవకతవకలపై విచారణ జరిపించాలని కూడా తెలంగాణ నుంచి ఒక విద్యార్థి నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కేంద్రానికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే నీట్ పరీక్షపై ఇప్పుడే కొత్తగా ఎన్నికైనటువంటి కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కూడా దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకా ఈ ఒక్కడితోనే కాదు, రేపు తెలుగు రాష్ట్రాల్లో జాతీయ సంస్థలు తీసుకురావడంలో వాళ్ళ బాధ్యత కూడా ఉంది. ఇవాళ ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఐఐటిని సంగారెడ్డిలో, ఐఐటిని హైదరాబాద్ ఐఐటిని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. ఇంతవరకు 15 ఏళ్ల క్రమంలో ఇప్పటి వరకు బీజేపీ వచ్చిన తర్వాత ఇక్కడ తెలంగాణలో కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఒక ఐఐటిని, ఒక ఐఐఎంని కూడా, ఒక ఐఏఎస్ఎంని కూడా ఏర్పాటు చేయలేదు. కాబట్టి వాళ్ళ మీద బాధ్యత ఉంది. దీనికి కూడా నీట్లో జరిగినటువంటి లోపాల మీద వాళ్ళు కూడా బాధ్యత వహించాలి. తెలుగు రాష్ట్రాల తరపున వాళ్ళు కూడా మాట్లాడాలి. తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలిపేంత వరకు వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలి. లేకపోతే వాళ్ళని అడ్డుకుంటాం, ఖచ్చితంగా నిలదీస్తాం. తెలుగు రాష్ట్రాల తరపున కేంద్ర మంత్రులుగా ఎవరైతే అయినారో వాళ్ళు దీనికి ప్రధాన బాధ్యత వహించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నీటి విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు ఒక దీర్ఘకాలికంగా వాళ్ళ పక్షాన పోరాడతాం.